విడాకులు పొందిన మహిళలే అతడి లక్ష్యం. బాధలో ఉన్న వారిని పెళ్లి పేరుతో నమ్మించి మోసానికి పాల్పడ్డాడు. అలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 20 మందికి పైగా మహిళలను మోసం చేసి నగదు, విలువైన వస్తువులతో పరారయ్యాడు. చివరికి బాధిత మహిళ ఫిర్యాదుతో ఈ నిత్య పెళ్లి కొడుకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. మహారాష్ట్రకు చెందిన 43 ఏళ్ల ఫిరోజ్ నియాజ్ షేక్ ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్ చేసుకుని డబ్బులు పోగేసుకోవాలని పన్నాగం పన్నాడు. అనుకున్నదే తడువుగా తన ప్లాన్ని అమలు చేయడం మొదలుపెట్టాడు. తొలుత మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళలు లేదా విడాకులు పొందిన వారితో స్నేహం చేసేవాడు. వారిని తన మాయమాటలతో నమ్మించి చివరికి పెళ్లికి ఒప్పించేశాడు. పెళ్లయ్యాక వారి వద్ద నుంచి లక్షల్లో నగదు, నగలు, విలువైన ఇతర వస్తువులు తీసుకుని పరారయ్యేవాడు. ఇలా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో 20 మందికి పైగా మహిళలను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. చివరకు అతని చేతిలో మోసపోయిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నిత్య పెళ్లి కొడుకు బాగోతం బయటపడింది. అయితే 2023 అక్టోబర్, నవంబర్ మధ్యకాలంలో తాను ఫిరోజ్కు 6.5 లక్షలతో విలువైన వస్తువులు కొనుగోలు చేసి ఇచ్చానని బాధిత మహిళ మహారాష్ట్ర పోలీసులకు తెలిపింది. తీరా పెళ్లి చేసుకున్నాక మోసం చేసి నగలు, డబ్బుతో ఉడాయించాడని ఆ మహిళ పేర్కొంది. ఆమె ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తమదైన శైలిలో ఫిరోజ్ ఆచూకీ కనుగొని అదుపులోకి తీసుకున్నారు. 20 మందికి పైగా మహిళలను అతడు మోసం చేశాడని తెలిసి పోలీసులు నిర్ఘాంతపోయారు. 2015 నుంచి ఫిరోజ్ ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించారు. అతను థానేలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని వద్ద నుంచి 6 లక్షలకు పైగా నగదుతో పాటు ల్యాప్టాప్, చెక్ బుక్లను స్వాధీనం చేసుకున్నారు.